పోతే మనకు కలిసి వస్తుంది. ఒక 10,000 వరకు అలా ఉంటే తీసుకుంటే బాగుంటుంది సార్. ఉత్తుతవాడి పోతే ఏం కలవదు, కానీ ఎక్కువ తీసుకుంటే ఖర్చు వస్తుంది. కొంచెం లెఫ్ట్గా ఉండండి సార్, మరి డివైడర్ దగ్గరికి వెళ్ళకండి. మళ్ళీ లెఫ్ట్కి వచ్చేయండి, వెళ్ళిపోండి. మనం ఇటువైపు ఉన్నప్పుడు ఒక 10 సెకండ్లు ఒక్క దగ్గర చాలు మూమెంట్ ఇస్తే మనం కరెక్ట్ పడుతుంది అన్నట్టు. లెఫ్ట్కి సార్, వెళ్ళి లెఫ్ట్ సిగ్నల్ ఇచ్చేయండి, మీరు లెఫ్ట్కి వచ్చేయండి అంతే. ఒకసారి చూసుకోండి. వెళ్ళి లెఫ్ట్ కొనండి, ఇది బండలు పడిపోయినాయి. వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. ఎలా ఉంది సార్, పెద్ద సినిమా బాగుందా? మంచిగా ఉంది, అంటే కొంచెం అందరికి వస్తుంది, స్టోరీ ఉంది. వన్ టైం షో సార్, ఒకసారి చూడవచ్చు, రెండోసారి బోర్ కొట్టేసి. రెండోసారి బోర్ అవుతుంది, అంటే కొంచెం లెంత్ ఎక్కువైంది, కానీ స్టోరీకి తగ్గట్టు భలే తీసిండి. మంచిగా ఉంది, కానీ అది అందరికి నచ్చదు అందరికి. పుష్ప మైండ్ లో ఉంటది, వాడు దాదాగిరి గుండాగిరి అందరికి నస్తుంది, గంజాయి అది చెక్కలు అంతా మంచి అయిపోయింది అందులో. కానీ ఈ సినిమా మంచిగా ఉంది, ఇది బాగుంది సార్, ఇది బాగుంది. మార్నింగే చూసా, మార్నింగ్ 7కి పెట్టా, 10:30 వరకు చూసేసా, ఇంట్లో చూసా. అట్లనా? బయట చూస్తే కొంచెం బాగా అనిపిస్తుంది. నేను అనుకున్నా థియేటర్కి వెళ్దామని, ఆల్రెడీ హెచ్డి వచ్చేసింది, హెచ్డీలో చూసిన. థియేటర్కి వెళ్తేనే కొంచెం బాగుంటుంది. కానీ వాడు చరణ్ గారు బాగా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. యాక్టింగ్ సూపర్, రేటే. బుచ్చిబాబు రేటు వాడు బాగా తీశాడు, స్టోరీ బాగుంది. సినిమా బాధ అనిపిస్తుంది లాస్ట్ కదా, అంటే ఈ వెనుకబడ్డ వర్గానికి ఎలా కొంచెం గుర్తింపు ఎలా వచ్చింది అనే దానికి స్కీమ్ తీసుకొని తీశాడు. లాస్ట్ వరకు తీసుకొచ్చాడు. అంతా అది
జన్మభూమి మీద ప్రేమ అన్నీ వచ్చినాయి. మ్మ్. వన్ స్పోర్ట్స్ కూడా అంత బాగా వచ్చినాయి, కానీ బాగా వచ్చినాయి. అందరికి